శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు పురాణంలోని 5వ భాగం దేవేంద్రునికి దుర్వాసుని శాపం మరియు క్షీరసాగర మథనం అనే విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. పరాశరముని మైత్రేయునికి ఈ విధంగా చెప్తున్నాడు. మైత్రేయ, అత్రికి అనసూయయందు శంకరాంశతో జన్మించినవాడు దుర్వాసుడు. కోపానికి పురుషరూపం. కోపించాడంటే బ్రహ్మాదులను కూడా గడగడలాడించగల అపరరుద్రుడు. తాపసులలో మిన్నగా పేర్లున్నవాడు. ఒకప్పుడు దుర్వాసుడు భూమినంతనూ పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్ళాడు. అప్పుడు ఒక విద్యాధర కాంత నందనవనంలో ఉన్న పారిజాతం నుంచి పువ్వులు కోసి దండ అల్లి పట్టుకొని ఎదురువచ్చి దుర్వాసుని చూసి ఆ దండ ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది. దుర్వాసుడు ఆ దండను తన జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావతారూఢుడై వస్తున్న ఇంద్రుణ్ణి చూసి కొంచెం ప్రక్కకు వంగి నిల్చున్నాడు. ఒకంతసేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు. వెంటనే దుర్వాసుడు తన జడలలో ఉన్న పూదండను తీసి ఇంద్రునికి అందించి దీవించాడు. ఇంద్రుడు ఆ దండను అంకుశముతో అందుకుని అలక్ష్యంగా ఐరావతం కుంభస్థలంపైన ఉంచాడు. ఆ పూదండ పరిమళానికి గండు తుమ్మెదలు రొదచేస్తూ దానిమీద వాలగా ఐరావతం బెదిరి ఆ పుష్పమాలికను తొండముతో కింద పడవేసి కాళ్లతో తొక్కి రేకులూడగొట్టి నలిపి విసిరివేసింది. ఇటూ అటూ ఉన్నవారు ఇంద్రుని ఏనుగు చేసిన పనికి చప్పట్లు కొడుతూ పకపక నవ్వసాగారు. దుర్వాసుడు ఆ వికారపు పని చూసి నిప్పులు రువ్వే కళ్ళతో చూసి, ఓరి ఇంద్ర, అమరాధిపతివని ఆదరించి మన్ననగా పూదండ ఇస్తే రాజ్యాధికార మదముతో ఇలాంటి దుర్వినీతి పని చేస్తావా? నీ సిరి సంపద సముద్రంలో కలియుగాక అని శపించి వేడి నిట్టూర్పులు విడుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. వెంటనే ఇంద్రుడు ఏనుగు మీద నుంచి దిగి పరిగెత్తుకుంటూ పోయి దుర్వాసుని పాదాలకు సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి, మహామునీంద్ర, నన్ను క్షమించు, నా తెలివి తక్కువతనం క్షమించు, అనుగ్రహించు అని గద్గద కంఠుడై ప్రార్థించగా దుర్వాసుడు నెయ్యి పోసిన అగ్గిలాగా మరింత ఉడుకెత్తి, దురాత్మా, మర్యాద మన్నన లేక నన్ను అవమానిస్తావా? ముజ్జగాల దొరతనం నీకు అంతమత్తెక్కిచ్చిందా? అలా చేసిన అవమానం చాలక ఇంకా ఏదో అని నన్ను వలలో వేసుకోవాలని చూస్తున్నావా? నోరు మూసుకొని పోతివా సరే, లేదా నీ పేరు ఊరు లేకుండా శపిస్తాను చూడు. ఆనాడు దొంగవేషం వేసి అహల్యను అవమానించి గౌతమునిచే దయతలిచి బ్రతికి వచ్చావు. నేను గౌతముణ్ణి కాదు. నా కోపానికి అగ్ని కూడా బూడిదవుతాడు. అత్రి మహాముని కొడుకును తెలుసు కదా? పో, నువ్వు ఇంకా ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడివీధి మెతుకవుతుంది. భరించరాని అవమానం చేశావు, పోరా అని వడివడిగా పరిగెత్తుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక ఇంద్రుడు వెనుతిరిగి వచ్చి కందిపోయిన హృదయముతో కుందుతూ ఐరావతమెక్కి ధారగా కన్నీరు కారే కళ్ళతో భవనానికి వెళ్ళాడు. అంతే, అమరావతిలో ఒకటే కలకలం. ఏమిటా అని బిక్కుమొహముతో భవనం నుంచి వెలుపలికి వచ్చి నిల్చున్నాడు. అప్సరసలు, కల్పవృక్షాలు, కామధేనువు, ఐరావతం, ధనరాశులు ఒకదాని వెంబడి ఒకటి పెనుగాలికి దొర్లిపోయినట్టు పోయి అదృశ్యములైపోయాయి. ఇంద్రజాలంలాగా అయి అమరావతి సర్వశూన్యమైపోయింది. దుర్వాసుడు పెట్టిన శాపం ముల్లోకాల ప్రభువుకి తగిన ముజ్జగాలకి ఆవరించింది. ధరలో దానధర్మాలు తెరచాటయ్యాయి. అనావృష్టి, సస్యనాశం, ధనధాన్యాల తరుగుదల, యజ్ఞాలు పేరుకే. మరి దేవతలకు ఉపవాసం ఇలాంటి దౌర్భాగ్యం పట్టింది. ఇదే సమయమని విప్రజిత్తు మొదలైన దానవులు అమరావతి మీదికి దండెత్తారు. అక్కడ చాటుమాటుగా ఉన్న సంపద కొల్లగొట్టి ఇంద్రుణ్ణి ఎదిరించారు.
సర్వసన్యాసం చుట్టుకున్న ఇంద్రుడు వారిని ఎదిరించలేక పారిపోయి బ్రహ్మను దర్శించి దుర్వాసుని శాపం వల్ల ముల్లోకాలకు తనకు పట్టిన దౌర్భాగ్యదశ రోదిస్తూ చెప్పాడు. దేవేంద్రుని మాటలను విని బ్రహ్మ ఇంద్రునితో, ఇంద్రా, దుర్వాసుడు సామాన్యుడు కాదు. సిరి సంపదలు నీకు పోయినా నువ్వు ప్రాణాలతో ఉన్నావు, అంతకు సంతోషించు. ఆ దుర్వాసుని పేరు చెబితే నా గుండె కూడా గడగడలాడుతుంది. ఒక మాట విను. ఎలాంటి ఆపదలనైనా బాపి సిరి సంపదలు నింపుగా కలిగించి కాపాడే సర్వశక్తి సంపన్నుడు లక్ష్మీరమణుడు. పద, ఆ స్వామిని ప్రార్థిద్దాము అని అగ్ని మొదలు దిక్పాలకులను, బృహస్పతి మున్నగా గల మునులను వెంటనుంచుకుని బ్రహ్మ పాలసముద్రం వద్దకు వెళ్ళాడు. అందరూ శ్వేతద్వీపం చేరారు. ఆ ద్వీపం నడుమునున్న వైకుంఠమును, దానిలో లక్ష్మీ మండపముపై సనకాదుల దివ్య ప్రసంగాలు వింటూ ఉన్న కోటి కందర్పమూర్తిని, పుండరీకాక్షుణ్ణి, దివ్యాలంకార శోభితుణ్ణి, పీతాంబరుణ్ణి, లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆనందపరవశులయ్యారు. వివిధ రీతుల స్తుతించారు. ఆ సమయంలో లక్ష్మీపతి ఇంద్రుణ్ణి చూసి, దేవేంద్రా, ఏమి వార్త? చిన్నవోయిన మోముతో చెన్ను దరిగి కనిపిస్తున్నావు. బ్రాహ్మణ క్షోభ నీకు తగిలినట్లు తోచుతుంది అని అనగా, బ్రహ్మ దుర్వాసుడు శపించడం, ఇంద్రరాజ్య సంపదలు సర్వశూన్యమవడం విష్ణువుకు చెప్పాడు. ఈ దౌర్భాగ్యం ఎలా తప్పుతుందో సెలవీయవలసింది అని అడిగాడు. అదంతా విని శ్రీహరి కనికరపు చూపుతో ఇంద్రుణ్ణి చూసి, వాసవా, విచారించకు, నేను చెప్పేది విను. దిక్పాలకులతో వెళ్ళి రాక్షసులతో కపటపు సంధి చేసుకొని వాళ్ళు మీరు పాలసముద్రంలో ఓషధీ లతలు వేసి మందరగిరి కవ్వముగా, వాసుకి త్రాడుగా ఆ సముద్రమథనం చేయండి. నా సహాయం సమయానుసారంగా ఉంటుంది. అమృతంతో సహా మహిత వస్తువులు, ముల్లోకాల వైభవానికి కారణములైనవన్నీ వస్తాయి. అమృతపానమవుతుంది. ఆ పోయిన సంపదంతా మీ వశమవుతుంది. రాక్షసులకు చెందేది శ్రమ మాత్రమే. నువ్వు యథాపూర్వముగా ముల్లోకాల అధిపతివవుతావు. వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపించాడు. అందరూ ఆనందంగా వెనుతిరిగి వచ్చారు. చమత్కారంగా మాట్లాడి ధనుజులతో సంధి చేసుకున్నారు. మందరగిరిని పెళ్లగించి తెచ్చారు. వాసుకిని కవ్వపు తాడుగా చుట్టి పాలకడలిలో వేశారు. ఓషధీలతలు చుట్టూ ఉంచారు. అడుగున ఆధారం లేక మందరగిరి లోనికి దిగజారింది. ఇంద్రుడు అప్పుడు మనస్సులో పుండరీకాక్షుణ్ణి ధ్యానించి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి 1,00,000 యోజన విశాలమైన కూర్మరూపం ధరించి జలధిలో ప్రవేశించి మందరగిరిని పైకెత్తి తన వెన్నుపై ధరించాడు. నిజరూపముతో వచ్చి దేవదానవులను చూసి తరవండి అని ప్రోత్సహించాడు. దేవతలు వాసుకి తోకను, దానవులు తలను పట్టుకొని మందరగిరిని త్రిప్పనారంభించారు. వాసుకి శ్రమపడుతూ విడిచే నిట్టూర్పులతో విషజ్వాలలు వచ్చి దానవులను బాధించేవి. వారు ఆ బాధకి చిక్కి అలాగే త్రిప్పుతూ ఉంటే దేవతలు ఎలాంటి శ్రమ ఎరుగక త్రిప్పుతూ ఉన్నారు. అలా తరవగా సముద్రంలో నుంచి కల్పవృక్ష కామధేనువులు, చింతామణి, రంభాది అప్సరసలు, ఐరావతం, ఉచ్చైశ్రవం వెలికిరాగా శ్రీపతి ఆ సమూహమును ఇంద్రునకు అప్పగించాడు. నవనిధులు పుట్టగా కుబేరునకు ఇవ్వగా చంద్రకళ రాగా శివునకు శిరోభూషణంగా ఇచ్చాడు. ఒక కల్లుకుండ రాగా దానిని దానవులు కైవసం చేసుకున్నారు. భరించరాని విషం రాగా సర్పాలు తీసుకున్నాయి. శ్రీ విష్ణు పురాణంలోని 5వ భాగం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.